ఇప్పుడు నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీ అడ్వాన్స్డ్ పేపర్ లాస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేస్తాను చూడండి అమ్మా. At room temperature, disproportionation of an aqueous solution of in situ generated nitrous acid gives the species అని అడిగాడు. అంటే ఏంటంటే మనకి బాగా తెలిసిన రియాక్షన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. aqueous solution of HNO2 అంటాడు. HNO2 అనేది aqueous solution లో ఎలా కన్వర్ట్ అవుతుందంటే HNO2 అనేది HNO3 ప్లస్ NO గా డిస్ప్రపోర్షనేట్ అవుతుంది. HNO3 ప్లస్ NO aqueous solution. aqueous solution అంటే కాబట్టి దీన్ని వాటర్ లో వేస్తే ఏం జరుగుతుందంటే H ప్లస్ aqueous వస్తుంది. దీంతో పాటు NO3 మైనస్ aqueous కూడా ఉంటుంది. H ప్లస్ aqueous, NO3 మైనస్ aqueous ప్లస్ NO ఉంటుంది. సో మనకు సొల్యూషన్ లో H ప్లస్ aqueous అంటే H3O ప్లస్ aqueous కదా. కాబట్టి మనకి అంటే HNO2 డిస్ప్రపోర్షనేట్ అయినప్పుడు అయాన్స్ ఏంటి ఫామ్ అవుతాయంటే H3O ప్లస్, NO3 మైనస్ అండ్ NO అవుతుంది. H3O ప్లస్ అండ్ NO3 మైనస్ అండ్ NO అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ ద ఆప్షన్స్ ఇన్ విచ్ ఈచ్ కాంప్లెక్స్ ఇన్ సెట్ 1 సోర్స్ జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే సెట్ 1 లో ఇచ్చే కంపల్సరీగా జామెట్రికల్ ఐసోమెరిజం చూపించాలి. అండ్ 2 కాంప్లెక్సెస్ ఇన్ సెట్ 2 ఆర్ అయనైజేషన్ ఐసోమెరిజం. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సెట్ 1 లో ఒక 2 కాంప్లెక్స్లు కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపించాలి. సెట్ 2 లో ఉండే 2 కాంపౌండ్స్ కూడా అయనైజేషన్ ఐసోమెరిజం అనేది చూపించాలి. ఇప్పుడు నీవు తీసుకుంటే అసలు జామెట్రికల్ ఐసోమెరిజం చూపించాలంటే జనరల్ గా స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ చూపిస్తాయి జామెట్రికల్ ఐసోమెరిజం కొన్ని కండిషన్స్ తో. కానీ ఇక్కడ NiCO4 టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అనేది జనరల్ గా జామెట్రికల్ ఐసోమెరిజం చూపించవు. ఎందుకు చూపించమంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ను అబ్జర్వ్ చేసుకుంటే లైగాండ్స్ అనేవి L1, L2, L3, L4. టెట్రాహెడ్రల్ లో ఏ 2 లైగాండ్స్ మధ్య యాంగిల్ అయినా 109 degrees 28 minutes ఉంటది. కాబట్టి ఆల్ ద పొజిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్. ఇవి ఈక్వివాలెంట్ ఉండడం వలన జామెట్రికల్ ఐసోమెరిజం అనేది చూపించవు. కాబట్టి NiCO4 అనేది sp3 హైబ్రిడైజేషన్ లో ఉంటది. sp3 హైబ్రిడైజేషన్ లో ఉండి ఇది టెట్రాహెడ్రల్ అనే షేప్ లో ఉంటది. కాబట్టి దీనికి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ఆప్షన్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. తర్వాత కాబట్టి ఇది ఫెయిల్ అయింది, కాబట్టి మొత్తం ఆప్షన్స్ అన్ని ఫెయిల్ అయిపోతుంటాయి. టెట్రాహెడ్రల్ జామెట్రికల్ ఐసోమెరిజం ఉండదు. COEN NH3 Cl2 అంటే MAA-B2C2 లాంటి కాంప్లెక్స్ ఇది. సో MAA-B2 ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపించడానికి MAA-B2C2 MAA-B2C2 ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. PDCl2 PPH3 ట్వైస్ అంటే ఇది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఉంది. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఉండేసరికి ఏం జరుగుతుందంటే జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 కోఆర్డినేషన్ ఐసోమెరిజం చూపిస్తాయి. వాడు ఏంటంటే సెట్ 1 లో జామెట్రికల్ ఐసోమెరిజం ఉండాలి. సెట్ 2 లో ఏంటి ఉండాలంటే అయనైజేషన్ ఐసోమెరిజం ఉండాలి. కానీ ఈ 2 కోఆర్డినేషన్ ఐసోమెరిజం చూపిస్తాయి కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఫెయిల్ అవుద్ది. తర్వాత చూద్దాం. తర్వాత CONH3 థ్రైస్ NO3 థ్రైస్ అన్నాడు. అంటే ఇది ఏంటంటే MA3B3 లాంటి కాంప్లెక్స్ ఇది. MA3B3 లాంటి కాంప్లెక్స్ కి 2 ఐసోమర్స్ వస్తాయి, ఫేషియల్ అండ్ మెరిడియల్ అని వస్తాయి. MA3B3 తీసుకుంటే MA3B3 A B B B దీన్ని ఫేషియల్ అంటారు. సో అదేవిధంగా MA3B3 లో మెరిడియల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇదేంటంటే B ఇది A ఇది B ఇది మెరిడియల్. అంటే జామెట్రికల్ ఐసోమెరిజం దీంట్లో పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఓకే. అదేవిధంగా MAA2B2 లో కూడా జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది. బైడెంటర్స్ MAA2B2 లో కూడా జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది. దాంతో పాటు సపోజ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే SO4 అండ్ Cl ఇది అయనైజేషన్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ అవుతుంది. అంటే దీంట్లో ఈ రెండిట్లో అయనైజేషన్ ఐసోమెరిజం పాసిబుల్ అయింది, దీంట్లో జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అయింది. కాబట్టి ఆప్షన్ కరెక్ట్ అవుద్ది. అదేవిధంగా నువ్వు మిగతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 లైగాండ్స్ ఈక్వల్ ఉన్నాయి. దీంట్లో జామెట్రికల్ ఐసోమెరిజం ఫెయిల్ అయింది.
కాబట్టి ఈ ఆప్షన్ ఫెయిల్ అవుద్ది. తర్వాత the options in which at least 3 molecules follow octet rule. Octet rule follow అవ్వాలంటే సెంట్రల్ ఆటం దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. octet rule follow అవ్వాలంటే సెంట్రల్ ఆటం దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సపోజ్ ఏంటంటే చూడండి, the options in which at least 3 molecules follow octet rule. 3 molecules అంటే CO2 లో ఫాలో అవుద్ది, C2H4 లో ఫాలో అవుద్ది, HCl లో ఫాలో అవుద్ది. అంటే 3 molecules అయ్యి NO లో మాత్రం ఫామ్ అవుతుంది. NO లో ఎందుకు ఫామ్ అవుతుందంటే N డబల్ బాండ్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ కాబట్టి ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దీని దగ్గర 3 into 2 ఇవి 2 into 2 4, 4 plus 2 6, 6 plus 3 9 కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది. కానీ 3 చాలు అన్నాడు, ఇది ఓకే, ఈ ఆప్షన్ కరెక్టే. NO2 చూడండి, NO2 తీసుకుంటే NO2లో NO2 కూడా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్, N డబల్ బాండ్ ఓ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇవి 2 into 2 4, 4 plus 2 6, 6 plus 1 7 దీంట్లో ఫెయిల్, ఇది పనికిరాదు. ఓజోన్ తీసుకున్నాం అనుకో, ఓజోన్ తీసుకుంటే ఓ డబల్ బాండ్ ఓ ఇలా ఉంటుంది, ఓజోన్ లో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది. ఇవి 2 into 2 4, 4 plus 2 6, 6 plus 2 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఓజోన్ వరకు ఓకే. అంటే ఇది ఫెయిల్ అయింది తప్ప ఇది ఓకే, ఇది ఆక్టెట్ రూల్ ఫాలో అయింది. HCl లో సింగిల్ బాండ్ ఉంటుంది కాబట్టి HCl లో కూడా ఆక్టెట్ డూప్లెట్, ఇది కూడా కానీ ఇది కూడా ఓకే. కానీ H2S4 అనేది సూపర్ ఆక్టెట్ ఫామ్ లో ఉంటుంది. H2S4 అనేది S డబల్ బాండ్ ఓ OH మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇవి 4 బాండ్స్ ఉన్నాయి. 2 plus 2 4, 4 plus 2 6 ఇది ఆక్టెట్ ని ఫాలో అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ ఫెయిల్ అయింది. ఏంటంటే మినిమం 3 మాలిక్యూల్స్ ఉండాలి ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వాలంటే. BCl3 మీకు తెలుసు ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాబట్టి ఇది ఫెయిల్ అయింది. NO ఆల్రెడీ చెప్పాను ఫెయిల్ అయింది. NO2 ఫెయిల్ అయింది, 3 ఫెయిల్ అయిపోయినాయి, ఇది కూడా ఫెయిల్ అయింది, పనికిరాదు. CO2 ఫామ్ అవుతుంది, CO2 ఓకే ఎందుకంటే C డబల్ బాండ్ ఓ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓజోన్ ఆల్రెడీ చెప్పాను, ఇది ఫెయిల్ అవుద్ది, ఇది ఫాలో అవుద్ది, ఇది ఫెయిల్ అవుద్ది. అలాగే C2H4 C డబల్ బాండ్ C హైడ్రోజన్ ఇక్కడ కూడా ఆక్టెట్ ఫాలో అవుద్ది. అంటే ఆప్షన్స్ ఇక్కడ మినిమం 3 ఉండేవి కాబట్టి ఇది కరెక్ట్ అవుద్ది. తర్వాత ఏంటంటే అమాంగ్ VCO6 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇచ్చారు, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇచ్చారు. దీనిలో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ NiCO4 అన్నాడు. NiCO4 తో ఐసో ఎలక్ట్రానిక్ లో ఉండేవి ఎన్ని స్పీసీస్ ఉన్నాయని అంటాడు. అసలు NiCO4 అంటే చూద్దాం. NiCO4 తీసుకుంటే NiCO4 లో Ni ఏంటైందంటే ఇది 28 ప్లస్ 4 into 2 8 కార్బన్ మోనాక్సైడ్ బైవేలెంట్ లాంగ్వేజ్ మొత్తం 36. అంటే వీటిలో 36 ఎలక్ట్రాన్స్ ఏవేవి ఉన్నాయో అవి చూసుకోవాలి. 36 ఎలక్ట్రాన్స్ అంటే వెనేడియం దగ్గర 23 ఉంటాయి. 23 ఇచ్చాడు చూడండి, వెనేడియం ఆక్సైడ్ 23 ప్లస్ 12 36 రాదు, ఇది ఫెయిల్ అయింది. అదేవిధంగా క్రోమియం ఎంత ఉందంటే 24 ప్లస్ 10 ఇది కూడా ఫెయిల్ అవుద్ది. CuCO3 3 into 2 6 29 ప్లస్ 6 35 ఫెయిల్ అవుద్ది. 25 మాంగనీస్ 25 ప్లస్ 5 into 2 10 35 ఫెయిల్ అవుద్ది. ఇది 26 ప్లస్ 5 into 2 10 కాబట్టి ఇది 36, ఇది ఫెయిల్ అవ్వదు, ఇది కరెక్ట్. ఇది అదేవిధంగా CO-3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. CO-27 అంటే 27 ప్లస్ 3 30 ప్లస్ 3 into 2 6 36 అయింది, ఇది కూడా కరెక్టే. CrCO4 -4 Cr24 ప్లస్ Cr -4 లో ఉంది. Cr -4 24 ప్లస్ 4 28 ప్లస్ 4 కార్బన్ మోనాక్సైడ్స్ 4 into 2 8 36 ఇది కూడా కరెక్టే. కాబట్టి NiCO4 తో ఐసో ఎలక్ట్రానిక్ కొన్ని స్పీసీస్ ఎన్ని ఉన్నాయంటే ఇది 3 అవుతుంది. తర్వాత among the following complexes the total number of diamagnetic species. డయామాగ్నెటిక్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ లేకపోతే వాటిని ఏంటంటామంటే డయామాగ్నెటిక్ అని అంటాం. సపోజ్ మనం MnNH3 6+ తీసుకున్నాం అనుకో,
MnNH36+3. ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ జరిగేటప్పుడు T2Z అండ్ EZ అనే ఆర్బిటాల్ గా D ఆర్బిటాల్స్ డీజనరేట్ ఆర్బిటాల్ స్ప్లిట్ అవుతాయి. MnNH36+3 మనం అబ్జర్వ్ చేసాం అనుకో. Mn+3 అంటే Mn+3 ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ Mn+3 న్యూట్రల్ లైగాండ్ కాబట్టి. అమ్మోనియా అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ Mn4s2 3d5 Mn4s2 3d5 కదా. 4s2 3d5 అంటే Mn+3 అంటే ఏంటవుతుందంటే D4 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +3 మాంగనీస్ కాన్ఫిగరేషన్ ఇస్ 4s2 3d5. సో +3 కాబట్టి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా 1 ఎలక్ట్రాన్ చేస్తే D4 అవుద్ది. స్ప్లిటింగ్ ఎలా జరుగుతుంది అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ T2Z అండ్ EZ ఆర్బిటాల్స్ గా D4 జరుగుతుంది. D4 లో ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంది కాబట్టి డెల్టా నాట్ గ్రేటర్ దాన్ P అవుద్ది. పెయిరింగ్ అనేది ఆపోజిట్ హుండ్స్ లో జరుగుతుంది. ముందు 1 ఫిల్ చేసి రూల్ గా వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఇక్కడికి వెళ్ళాలి, కానీ ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటది. కాబట్టి ఇప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ అవుద్ది, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సిమిలర్లీ MnCl6+3 వీక్ లైగాండ్ ఉంది. Mn+3 వీక్ లైగాండ్ ఉంటుంటే ఇంకా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫెయిల్ అవుద్ది. FeF6-3 తీసుకున్నాం. FeF6-3 అంటే ఏంటో చెప్పండి. FeF6-3 లో Fe+3 అనే ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. Fex-3 Fe+3 అంటే ఏంటవుద్దంటే 4s2 3d6. ఇది 4s2 3d6 లో +3 అంటే D5 ఫ్లోరిన్ అనేది వీక్ లైగాండ్. D5 + ఫ్లోరిన్ వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉంది. వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు కంపల్సరీగా అది ఏంటవుద్దంటే హుండ్స్రూల్ ఫాలో అవుతూ ఫిల్ అవుద్ది, కాబట్టి ఇది కూడా పారామాగ్నెటిక్ అవుద్ది, కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. CO+3 తీసుకున్నాం అనుకో. CO+3 అంటే CO ఏంటవుద్దంటే కార్బన్ మోనాక్సైడ్ కోబాల్ట్ అనేది 4s2 3d7 అంటే CO+3 అంటే D6 వస్తుంది. D6 అంటే ఏం జరుగుతుందంటే, సో సపోజ్ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 వీక్ లైగాండ్ ఉంది. ఇక్కడ కూడా వీక్ లైగాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా పారామాగ్నెటిక్ అవుద్ది, ఇది ఫెయిల్ అయ్యింది. తర్వాత Fe+3 అంటే D5 స్ట్రాంగ్ లైగాండ్ D5 Fe+3 అబ్జర్వ్ చేస్తున్నావు. Fe+3 Fe4s2 3d6 Fe+3 అంటే ఏంటవుద్దంటే D5 అవుద్ది. D లో ఒక ఎలక్ట్రాన్ ఫెయిల్ అవుద్ది, సో D లో ఒక D5 అండ్ వీక్ లైగాండ్, D5 అండ్ స్ట్రాంగ్ లైగాండ్ అంటే 1 2 3 డెల్టా నాట్ గ్రేటర్ దాన్ P ఆపోజిట్ టు హుండ్స్ రూల్ ఫిల్ అవుద్ది, కాబట్టి 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. 1 అన్పెయిడ్, ఇది కూడా పారామాగ్నెటిక్ అవుద్ది. లాస్ట్ ఆప్షన్ చూసుకుందాం. COEN3+ ను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CO+3 ఉంది. CO+3 అంటే కోబాల్ట్ 27 అంటే 4s2 3d7 అయింది. 4s2 3d7 కోబాల్ట్. సో కోబాల్ట్ లో ఇక్కడ D6 ఉంది. ఇథిలీన్ డైఅమీన్ స్ట్రాంగ్ లైగాండ్ D6 ప్లస్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంది. D6 ప్లస్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అంటే ఏం జరుగుతుంది అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ లో ఆపోజిట్ టు హుండ్స్ రూల్ జరుగుతుంది. D6 ఇది డయామాగ్నెటిక్ అవుద్ది, డెల్టా నాట్ గ్రేటర్ దాన్ P. సో ఇది ఒక్కటే ఆన్సర్ అవుద్ది, ఆన్సర్ 1 అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ వన్. Based on Vesper model, match the xenon compounds listed given with corresponding geometries. ఇక్కడ ఏంటి అడుగుతాడంటే జామెట్రీస్ అన్నాడు, షేప్ కాదు. జామెట్రీస్ అంటే ఒరిజినల్ గా కంప్లీట్ ఐడియల్ బాండ్ యాంగిల్ జామెట్రీ అవుద్ది. సపోజ్ sp3 జామెట్రీ ఏంటవుద్ది అంటే టెట్రాహెడ్రల్. అదేవిధంగా సో ఇప్పుడు మనం తీసుకుంటే XeF2 ఉంది. ఇక్కడ XeF2 అనేది మనకి ఎలా ఉంటుందంటే, XeF2 తీసుకుంటే XeF2 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. XeF2 లీనియర్ షేప్ లో ఉంటది, కానీ జామెట్రీ అడుగుతాడు వాడు. లోన్ పేర్స్ ఇంకెన్ని ఉంటాయంటే దీని దగ్గర
మొత్తం 8 ఎలక్ట్రాన్స్ కదా వ్యాలెన్స్ షెల్లో. 3 into 2 6 plus 2 ఎలక్ట్రాన్స్. షేప్ లీనియర్, కానీ జామెట్రీ అడిగితే మాత్రం ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ విత్ 3 లోన్ పేర్స్. ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ లీనియర్ షేప్ అడగలేదు వాడు, జామెట్రీ అడుగుతాడు. ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ XeF4, మనకు అందరికీ తెలిసిన ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది. XeF4 తీసుకుంటే XeF4 ఎలా ఉంటుందంటే XeF4 అనేది 4 బాండ్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి. 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. కానీ ఇది ఏ షేప్ లో ఉంటుందంటే దీని స్క్వేర్ ప్లానర్ అంటారు, కానీ షేప్ అడగలేదు వాడు. ఏంటి అడుగుతుందంటే జామెట్రీ. కాబట్టి ఇది ఆక్టాహెడ్రల్ 2 లోన్ పేర్స్. ఆక్టాహెడ్రల్ అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. తర్వాత XeO3 తీసుకున్నాం అనుకో. XeO3 తీసుకుంటే ఈ XeO3లో Xe డబల్ బాండ్ ఓ 3 into 2 6 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇంకా మనకు ఒక లోన్ పేర్ ఉంది. అంటే ఇది టెట్రాహెడ్రల్ షేప్, ఒక లోన్ పేర్ ఉంది. టెట్రాహెడ్రల్ జామెట్రీ విత్ 1 లోన్ పేర్. టెట్రాహెడ్రల్ అండ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగా ఉంటుంది. XeO3F2 ఉంది. XeO3F2 తీసుకుంటే XeO3F2 ఎలా ఉంటుందంటే XeO3F2 Xe ఏంటవుతుందంటే ఇది డబల్ బాండ్ XeO3F2 Xe double bond O according to Bent rule, more electronegative atom will occupy the hybrid orbital which is having less percentage of S character. So XeO3F2 అంటే trigonal bipyramidal and no lone pair of electrons. Trigonal bipyramidal and no lone pair. Trigonal bipyramidal and no lone pair of electrons. This is trigonal bipyramidal and no lone pair of electrons. Basic model question. తర్వాత the species formed on fluorination of phosphorus pentachloride in polar organic solvents అని అన్నాడు. పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ అన్నాడు. పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ మీనింగ్ ఏంటంటే ఇది అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ అయాన్స్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ యూజ్ చేశారు. అంటే PCl5 అనేది అయానిక్ స్టేట్ లో ఎలా ఉంటదంటే PCl5 అయానిక్ స్టేట్ లో PCl4 ప్లస్ ఎలా ఉంటదంటే PCl6- గా ఉంటది. PCl6- లా ఉంటది అయాన్స్ గా. సో ఇప్పుడు అయాన్స్ లో దీనికి ఫ్లోరిన్ యాడ్ చేస్తాను అంటే ఫ్లోరినేటింగ్ ఏజెంట్ గా ఫ్లోరిన్ యాడ్ చేశాడు. ఫ్లోరిన్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే క్యాటయాన్ లో చేంజ్ అవ్వదు. PCl4 ప్లస్ అండ్ PCl4F2 ఫ్లోరినేటింగ్ ఏజెంట్. నెక్స్ట్ PCl4 ప్లస్ అండ్ PF6- ఇది ఆన్సర్ అవుతుంది. PCl4 ప్లస్ PCl4F2 మైనస్ PCl4 ప్లస్ అండ్ PF6-. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్స్ విచ్ పెరాక్సైడ్ లింకేజెస్ ఏంటి ఉన్నాయని అడిగాడు. ఇప్పుడు వాటి గుర్తుంచుకోండి. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, ఇఫ్ క్యాలిక్యులేటెడ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది గ్రేటర్ దాన్ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది అనుకో. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడైనా ఏదైనా ఆక్సిక్ యాసిడ్ లో వస్తే క్యాలిక్యులేటెడ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కన్నా ఎప్పుడైనా ఎక్కువ వస్తే కంపల్సరీగా అక్కడ పెరాక్సీ లింకేజ్ ఉంటుంది. సో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ జనరల్లీ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవుద్ది. సో సల్ఫర్ కి మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ సల్ఫర్ సల్ఫర్ కి మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +6 ఉంటుంది. +6 క్రాస్ చేసిందంటే కంపల్సరీగా పెరాక్సీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఆక్సిడేషన్ నెంబర్ 7 into -2 -14 -14 + 2 -12 2x - 12 = 0. x ఏంటి అవుతుందంటే +6 వస్తుంది. కాబట్టి ఇక్కడ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ క్రాస్ అయ్యలేదు, కానీ పెరాక్సీ బాండ్ ఉండదు. ఇది తీసుకున్నాం అనుకో. 8 into -2 -16
-16 + 2 -14. 2x - 14 = 0. x = ప్లస్ అంటే సల్ఫర్కి ఇక్కడ +7. ఇది క్రాస్ చేసింది మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ని. కాబట్టి ఇక్కడ పెరాక్సీ బాండ్ ఉంటుంది, పెరాక్సీ లింకేజ్ అనేది ఉంటుంది కంపల్సరీగా. తర్వాత H2S2O5 తీసుకున్నాం అనుకో, 5 × -2 -10 -10 + 2 -10 + 2 -8. ఇక్కడ +4 వస్తుంది, ఇది క్రాస్ చేయలేదు. ఇక్కడ తీసుకున్నాం అనుకో, -10 + 2 -10 + 2 మీన్స్ -8. 5 × -10 -10 + 2 -10 + 2 means 2 × 1 + x + 5 × -10 = 0. సో x +8 వస్తుంది, అంటే ఇది కూడా క్రాస్ చేసింది. కాబట్టి ఇక్కడ పెరాక్సీ లింకేజెస్ ఉంటాయి. స్ట్రక్చర్స్ కావాలంటే మనం చేసుకోవచ్చు. SO O S డబల్ బాండ్ O డబల్ బాండ్ O OH. అదేవిధంగా S డబల్ బాండ్ O డబల్ బాండ్ O OH. ఇక్కడ పెరాక్సీ లింకేజ్ ఉంది. దీన్ని మార్షల్స్ యాసిడ్ అని అంటారు, దీన్ని మార్షల్స్ యాసిడ్. సో ఇంకోటి ఏంటంటే క్యారోస్ యాసిడ్. S డబల్ బాండ్ O డబల్ బాండ్ O OH. నెక్స్ట్ వన్ OOH. దిస్ ఈస్ కాల్డ్ క్యారోస్ యాసిడ్. సో స్ట్రక్చర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం వీటికి ఈ క్వశ్చన్ వరకు అక్కర్లేదు, ఎందుకంటే క్యాలిక్యులేటెడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడైనా మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ క్రాస్ అయిందంటే కంపల్సరీగా అక్కడ పెరాక్సీ లింకేజ్ అనేది ఉంటుంది. తర్వాత చూడండి, అమాంగ్ COCN4- COCO3NO ఇవన్నీ కొన్ని కాంప్లెక్స్ ఇచ్చాడు. వీటిలో టెట్రాహెడ్రల్ జామెట్రీ దేనికి ఉంటుందో అని అడుగుతాడు. మనం ఒకసారి చెక్ చేసుకుంటే COCN4- ఉంది. అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి ఉందంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి CO -4 = -4. CO ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి ఉంటుందంటే ఇక్కడ 0 అనే ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. CO అంటే నీకు తెలుసు 4s2 3d7. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు అయితే sp3 అవ్వాలి, లేదంటే dsp2 అవ్వాలి. కానీ sp3 dsp2 లో జరగాలంటే హైబ్రిడేషన్ కంపల్సరీగా 3d7 4s2 కింద దీన్ని రాసుకుంటే s ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉండాలి. మనకి s ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉండాలంటే ఈ s లో ఉండే ఎలక్ట్రాన్స్ కంపల్సరీగా d లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. d లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏంటవుతుందంటే 3d9 4s0. అంటే ఇప్పుడు ఇది హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుద్ది. ఆల్రెడీ ఎస్ అనేది ఇక్కడ ఎస్, దీని తర్వాత ఆర్బిటాల్స్ పి ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి వస్తుందంటే sp3 వస్తుంది. కాబట్టి ఇదేంటవుతుంది, టెట్రాహెడ్రల్ జామెట్రీ పాసిబుల్ అవుతుంది. సో CO4-. సిమిలర్లీ COCO3NO. COCO3NO లో CO ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే x + 3 × 0 0. NOకి మనం +1 ఇచ్చుకుంటే NO +1 = 0. సో x -1. అంటే CO సెకండ్ కాంపౌండ్ లో CO-1. CO-1 అంటే ఏంటవుతుందంటే 4s2 3d8 అవుద్ది. 4s2 3d8. ఎక్కడైనా కంపల్సరీగా s నుండి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అప్పుడు 3d10 అవుద్ది. 4s0 హైబ్రిడేషన్ లోకి ఇది వెళ్తుంది. హైబ్రిడేషన్ ఏంటవుతుందంటే sp3. ఇది కూడా టెట్రాహెడ్రల్ ఫామ్ చేయగలదు. XeF4 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు స్క్వేర్ ప్లానార్ షేప్ లో ఉంటుంది. PCl4+ తీసుకున్నాం అనుకో, PCl4+ తీసుకుంటే PCl4+ లో ఏం జరుగుతుందంటే P మీద పాజిటివ్ చార్జ్ P+ ఉంటది. P+ అంటే ఎప్పుడైనా సరౌండెడ్ ఆటమ్ కి చార్జ్ ఉండేటప్పుడు మెయిన్ గా సెంట్రల్ ఆటమ్ ఇస్తాయి, ఎక్సెప్ట్ ఆక్సిజన్ కేసులో చెప్తే. P+ అంటే 4 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్ లో ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్ లో ఉన్నాయంటే ఇది కూడా టెట్రాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఇది టెట్రాహెడ్రల్ షేప్ లోకి వెళ్తుంది PCl4+. అదే విధంగా ఇది 4d ఆర్బిటాల్. స్ప్లిటింగ్ అనేది మోర్ ఉంటది. స్ప్లిటింగ్ మోర్ ఉండేటప్పుడు ఇవి స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. జనరల్ గా 4d అండ్ 5d సిరీస్ లో స్ప్లిటింగ్ ఎక్కువ ఉంటది, కాబట్టి అవి స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. ICl4- కూడా ఇది టెట్రాహెడ్రల్ అవ్వదు. ఎందుకంటే సపోజ్ ICl4- తీసుకుంటే ICl4- లో ఏం జరుగుతుందంటే ICl4- తీసుకుంటే ఇక్కడ I- తీసుకున్నాం. I- అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే కంపల్సరీగా ICl 4 బాండ్స్ వచ్చాయి. ఇంకా మనకి
8 ఎలక్ట్రాన్స్ కావాలి. 8 ఎలక్ట్రాన్స్ ఇది టెట్రాహెడ్ లా ఇంకా 2 లోన్ పేర్స్ ఉంటాయి. 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లాగా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయింది, ఇది అవ్వదు. తర్వాత CuCN4-3 తీసుకోండి. CuCN4-3 అంటే ఏంటవుతుందంటే CuCN4-3 లో Cu+1 అని యాక్ట్ x-4 -3 Cu+ అంటే 4s1 3d10 కదా. Cu+ అంటే ఎలక్ట్రాన్ పోద్ది అంటే 3d10 4s0. దీని తర్వాత 4s లో 4 పిలివండి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇది sp3 లోకి వస్తుంది. sp3 అంటే కంపల్సరీగా ఇది ఏంటవుతుందంటే టెట్రాహెడ్రల్ అవుద్ది. p4 స్ట్రక్చర్ మన అందరికీ తెలిసిందే, అది కూడా టెట్రాహెడ్రల్ లో ఉంటుంది p4 లో. సో p4 స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో టెట్రాహెడ్రల్ షేప్ లో ఉంటుంది ఇది కూడా. సో కాబట్టి p4 అనేది కూడా టెట్రాహెడ్రల్ అంటే మొత్తం ఎన్ని వచ్చాయంటే 4 వస్తుంది. 1 2 3 4. తర్వాత చూడండి, when potassium iodide is added to an aqueous solution of potassium ferrocyanide. పొటాషియం ఐడైడ్ అనేది aqueous solution of potassium ferrocyanide కి యాడ్ అయింది అనుకో. సో potassium iodide is added to aqueous solution of potassium ferrocyanide K4FeCN6 కి యాడ్ అయింది. K4FeCN6 ఇప్పుడు ఏంటవుతుందంటే యాడెడ్ టు aqueous solution of potassium ferricyanide కి యాడ్ అయింది. సో ఇప్పుడు ఏంటి ఫామ్ అవుతుందంటే K4FeCN6 ఫామ్ అయింది. K4FeCN6 ఈ I- ని ఆక్సిడేట్ చేసి I2 గా కన్వర్ట్ చేస్తుంది. ఈ I2 మరలా రియాక్షన్ I- ఇన్వాల్వ్ అయ్యి I3- గా కన్వర్ట్ అయిపోతుంటది. దాని గురించి మనకు అవసరం లేదు. వాడు ఏంటంటే పొటాషియం ఫెర్రస్ రివర్సిబుల్ రియాక్షన్ ఇస్ అబ్జర్వ్డ్. ఇది రివర్సిబుల్ రియాక్షన్ అని చెప్తాడు. కాంప్లెక్స్ P ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. P అనే కాంప్లెక్స్ ఫామ్ అయింది. దీనికి ఏంటి యాడ్ చేస్తాడంట, P ఈజ్ అన్ ఎడిషన్ ఆఫ్ జింక్ క్లోరైడ్ అన్నాడు. జింక్ క్లోరైడ్ యాడ్ చేశాడు అంటే జింక్+2 యాడ్ చేశాడు. జింక్+2 యాడ్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే K2 సో Zn2 రెండు కాంప్లెక్స్ ఫామ్ అయ్యాయి. Zn2 FeCN6 అనే ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు ప్లస్ K2 Zn3 FeCN6 ట్వైజ్ అనే ఇంకో కాంప్లెక్స్ కూడా ఫామ్ అయింది. సో వాడు ఏంటి అడుగుతుందంటే కాంప్లెక్స్ క్యూలో స్పేరింగ్లీ సాల్యుబుల్ కాంప్లెక్స్ క్యూ ఫామ్ అయింది. కానీ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది క్యూ అవుద్ది, ఇది క్యూ అవుద్ది. కాబట్టి ఇక్కడ జింక్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ద నెంబర్ ఆఫ్ జింక్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ అన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ అనేది 2 అవ్వచ్చు లేదా 3 అవ్వచ్చు.